స్వామి నానా అయ్యా ఇది జ్ఞానదేశం అంటారు. బాగుంది దేశము. దేశం బాగుంది అనులా బాగుంది. మంచలేదు బాగుంది దేశం మంచలేదు సుధురుడా మంచలేదు బాలకృష్ణ లేకుండా బయట వీరప్ప స్వామి వీరమైపోడు దేశం దేశం దాకా పాడవాడు బిడ్డ. అరే హౌమి హాగండి అమ్మ తటాయి గాని అవమి ఆగాని అవతలి గాని హౌమి హాగండి అమ్మ తటాయి గాని అవమి ఆగాని అవతలి గాని అవున పేరు పై వాజేసి పాటలు వాడే గాని అవతలపై వాడేందుకు పాడలు వాడే గాని అవున పేరు పై వాజేసి పాటలు వాడే గాని అవతలపై వాడేందుకు పాడలు వాడే గాని హౌమి హాగండి అమ్మ తటాయి గాని అవమి ఆగాని అవతలి గాని బాప్ का नाम बरोजी तेरे नाम वीर सिंह బాబా బాబా మేరే నామ్ తీసి ఉల్లకాడులో హైలు ఉల్లకాడులో అయ్యో ఉల్లకాడులో హైలు నా ఏడుగురు పిల్లలయ్యా ఉలగాలో నాయో ఏమున్నాయో వారి కమాటాలు ముట్టివారు ఆడాలో ముట్టివారి కమాటాలు ఏకు పైసా దేవోసి దేశాలి కోటి నా మైనలకు అందుకే తిరోజి మంగళ వేషం మారోది అందుకే తిరోజి మంగళ వేషం మారోది తుంటే పోకుంటే చాలు ఆ కితాబుల కంటే చాలు ఆప్తనం పర్వతి తెరే నామ్ వీర్ సింగ్ అరే ఉల్లకాడు 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 హోనాయిలు నా ఏడుగురు పిల్లలయ్యో ఉల్లకాడు హోనాయిలు నా ఏడుగురు పిల్లలయ్యా పుట్టివారి కమాటాలు పుట్టివారి కమాటాలు ఏక పైసా దేవోసి ఇంతేసారి ఇటువంటి నా మైళ్ళను పెట్టడం ఈ జ్ఞానదేశం పాట ఉంది పాడంటే ఏజం ఉంది ఏజం మంచిగా ఉంటాం అంతేనా మంచి బాగున్నాం బిడ్డ నానా ఉలదిరియ ధనాలు వాలి ఉలదిరియ ధనాలు వాలి ఉడతమింగిందంతా చూస్తే సందుకే సాగవల్లను ఉల్లమింగిందో సాగలమ్మను సందులకి సాగలమ్మను ఉల్లమింగిందంతా చూస్తే నవారికొల్ల పట్టణ మంత్రం కల్పించిందో నవారికొల్ల పట్టణ మంత్రం నవారికొల్ల పట్టణ మంత్రం నలిమింగిందంతా రోడ్డుగాని కోడి పిల్లలు రోలమింగిందో పన్నెండు మిల్ల పట్టు సూరని పచ్చమింగిందో నానా కుమార తెచ్చినుంటే నాయనో సంగమేల మీద వచ్చి నా దేశాలు చూసిపోతా తనయ్యో తండ్రివాడి తెచ్చినట్టు పోయి పట్టణముల పాలు ఒలిపెట్టబోదు ఆయన సంగమయ్యా వీరప్ప స్వామి సామాన్ తీసుకున్న వీరప్ప స్వామి పట్ట వెళ్ళిపోతుందని చెప్పి సత్తనవల్లుడు స్వామి వీరయ్యా సత్తనవల్లుడు స్వామి వీరయ్యా చేర్చాల మల్లడా చెలమాల వల్లడా చేర్చాల మల్లడా చెలమాల వల్లడా సత్తనవల్లుడు స్వామి వీరయ్యా ఈనాడు దేవుడు కారాలేనా కొట్టలు
దేవుడి గారు వచ్చిన నల్గొండ పట్టము దేవుడు ఉన్నా నల్గొండ పట్టము దేవుడి గారు వచ్చిన నల్గొండ పట్టము దేవుడు ఉన్నా ఆ వీరప్ప స్వామి నల్గొండ పట్టము లోపల రామా శ్మశాన గడ్డ మీదకి వచ్చింది వీరయ్యో పిడిగడంత బండారు పట్టినాడా వీరయ్య ఎగదిగా మంత్రి వీరప్ప స్వామినా శ్మశాన గడ్డ మీద కొట్టినప్పుడైనా ఆ వీరప్ప స్వామి జరగాలి ఆ వీరప్ప స్వామినా 6 నెలల కింద వచ్చినట్టు చేసింది వీరయ్యో ఆ శ్మశాన గడ్డ మీద దిగువల్లందుకు వీరప్ప స్వామి 6 నెలల కింద వచ్చిన గుడిసె కాజేసి ఆ గుడిసె మీద వీరప్ప స్వామి కాకర్తి కదా కాజేసిందట 7 గాడులు పట్టించిన వీరయ్య 7 గుర్రాలు పట్టించినాడా వీరయ్యో 7 గాడుల 7 గుర్రాలు పట్టించుకోవాలి వీరప్ప స్వామి శ్మశాన గడ్డ మీద కూడా వీరప్ప స్వామి దిగుబంధన అయిందట సామాన్ తీసుకుంటాడా దేవుడు వీరయ్యో అంకించుకులవుతూ నవ్వుగా వీరప్ప స్వామి నల్గొండ మట్టములో చొరబట్టడమ్మా మంగళకర్త మాల మీద ఆట కూడా పెట్టిండే దేవుడు వీరయ్య ఆడవడ పట్టిందే దేవుడు మల్లయ్య ఆట కూడా పెట్టిండే దేవుడు వీరయ్య ఆడవడ పట్టిందే దేవుడు వీరయ్య దేవుడు వీరయ్య రమణ రామ దేవుడు వీరయ్య రమణ రామ ఆట ఆడితే మన మంగళకర్త మీద ఆట ఆడుతున్నాడు వీరయ్య రామ 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 జరిగినప్పుడు నాయన నాకు ఏదొద్దు ఆర్జకుల కదే మాలికి ఆటనన్నాడు వీరప్ప స్వామి మంగళ కత్తల కింద ఆడబెట్టింది వీరయ్యో ఆ దేవుడు వీరయ్య అవుమియా గడి అమ్మంతాయి గడి అవుమియా గడి అమ్మంతాయి గడి పేరు పైగా చేసుకే పాటలు వాడే గడి అరే అవుమియా గడి అవుమియా గడి అమ్మంతాయి గడి అడిబులోన ఆరవాను అడిబులోన ఆరవాను ఎగిలేసి పూతా చూసే ఎగిలేసి పూతా బియ్య పూతా బయ్య కొడలేక కొట్టే బాయే అవుమియా గడి అమ్మంతాయి గడి అవుమియా గడి అమ్మంతాయి గడి మామల పేరు పైగా చేసుకే పాటలు వాడే గడి ఏడిగట్ట ఎర్రాదన్న ఏడిగట్ట ఎర్రాదన్న ఏడు మంచాల కావలిగా ఏడిగట్ట ఎర్రాదన్న ఏడు మంచాల కావలిగా ఎన్ని మీద సిలికాలిందో ఆ భూమి చెయ్యి హవోయ్ అవుమియా గడి అమ్మంతాయి గడి దేవుడు వీరయ్య మంగళకట్ల మాదిగా ఆడగట్టినాడా వీరయ్యో వీరప్ప స్వామిని ఆడబెట్టినప్పుడైనా ఆ కొలువురి రాజధానులు కల్లవారు చూసిందట పట్న సామ్రాజ్య పరిపాలకుడైన రాజనడము 10 కళ్ళ వారు చూసిండైనా అప్పటికి అనుమానం వస్తుంది రాజనాథుడికి వాడా వీడా అని ఒకవేళ అనుమానం వస్తున్నది నీ పేరేం పేరు నా పేరు గ్యారెట్ బీర్ సింగ్ అంటారు గ్యారెట్ బీర్ సింగ్ మీ తండ్రి పేరేం పేరు మీ తండ్రి పేరేం పేరు మా తల్లి పేరు మందుల సూరపి అంటారు తండ్రి పేరు మందుల మా తండ్రి పేరు మందుల పరమగొండ అంటారు మీ తండ్రి పేరు పరమసింగ్ నీ పేరు బీర్ సింగ్ మీ తల్లి పేరు సురభి
అయితే నువ్వు ఆట ఆడడానికి వచ్చినావు కదా. అయ్యయ్యో ఒకవేళ గ్యారెడ్ బీర్ సింగు మరి ఏమేమి ఆటలు ఆడిపిస్తావు, ఏమేమి ఆటలు ఆడుతున్నావు? పాట పెంచిన అంటావు. అయ్యయ్యో ఒకవేళ గ్యారెడ్ బీర్ సింగు నాగలకొండ పట్టణం లోపల రాజు కచ్చేరి మీద ఆటలు పెట్టినప్పుడే ఆటలు చూసాడు రాజు నరభూపతి. నీ ఆట వచ్చిన పాట వచ్చిన కొడుకో నీకు ఎక్కడికి ఏగలు కావాలన్నా తిరిగి గుర్రాలు కావాలన్నా గ్యారడి ఎక్కడానికి ఎన్నులు కావాలన్నా తిరిగి గుర్రాలు కావాలన్నా ఎండి బంగారం నేను దైవ భూమిక పుష్పరాగాలు మనకి మాణిక్యాలు ఏమి కావాలన్నా అడుగు అది ఇస్తా. నీ ఆట మెచ్చిన, నీ పాట మెచ్చిన, నీ బుద్ధి మెచ్చిన ఏమి ఇస్తానంటున్నావు? నీకు ఎండి బంగారం ఇస్తా. ఎండి బంగారం నాకెందుకు అవసరం లేదు. ఎందుకు? ఎండి బంగారం తీసుకుంటే ఏమైతుంది? ఏమైంది అంటావు? ఆడిస్తోళ్ళు ఆడియరు, పాడిస్తోళ్ళు వాడియరు. అవును, గ్యారెడోర్కి గింత బంగారం ఏంటుందని ఎవరు ఆడిస్తోళ్ళు ఆడిరు, పాడిస్తోళ్ళు వాడియరు. ఆ బంగారం నాకు అవసరం లేదు. అట్లా కాకపోతే మరి నీకు ఎక్కడికి ఏనుగలు తిరగడానికి గుర్రాలు ఇస్తా, తీసుకో. ఏనుగలు ఇస్తారంటావు? ఓ ఈ గ్యారెడ్ బీర్ సింగ్ ఎంగ ఉందని చెప్పి ఆడిస్తోళ్ళు ఆడిలో పాడిస్తోళ్ళు వాడి ఆ ఎంగ కూడా నాకు అవసరం లేదు. మరి తిరగడానికి గుర్రాలు ఇస్తా. ఓ గుర్రాన్ని ఇస్తారంటావు? అవును. ఈ గుర్రాన్ని తీసుకొని పోయినట్టుకుంటే ఆడిస్తోళ్ళు ఆడిన పాడిస్తోళ్ళు వాడియరు. ఈ గ్యారెడ్ బీర్ సింగ్ కింద సక్కని గుర్రం ఉందని చెప్పి ఆడియరు పాడియరు ఎవరు? సరే మరి ఆ గుర్రం కూడా నాకు అవసరం లేదు. మరి ఒక అర్ధ రాజ్యం ఇస్తా, తీసుకోపో. మరి ఏది రాజ్యాలల్లా ఈ గ్యారెడ్ బీర్స్ 66 రాజ్యాలకు రాజ్యం ఇస్తారంటావు? అర్ధ రాజ్యం ఇస్తా. ఈ గ్యారెడ్ బీర్ సింగ్ అర్ధ రాజ్యం ఉందని చెప్పి ఆడిస్తోళ్ళు ఆడియరు. కడిగోడు రాసలే మరి ఒకవేళ ధాన్యం వద్దంటావా? ఏమి కావాలనో కోరుకోవు నీవు కోరుకున్నది నీ గొప్ప అందరూ ఒకసారి మీరు గ్యారెడ్ బీర్ సింగు. సరే మరి నీకు ఏం కావాలో కోరుకోండి, ఆయన అది ఇస్తా. ఈ పచ్చని పాలకి ఇస్తానంటావు? పచ్చని పాలకులు ఇస్తా, తీసుకో. మరి అది మెచ్చిన గాని అయ్యా అందులోపల కూర్చుండబెట్టి ఈ నాగలకొండ పట్నం చుట్టూ 3 చుట్టూ తిప్పి అన్నమల్ల గుళ్ళు పిల్ల పెరమల్ల గుళ్ళు ఆడ తిప్పితే గంతే చాలు. గంతేనా? గంతే చాలు. లక్ష్మమ్మ చేసి కోరుకోమంటే ఒకవేళ గది నీ పాడిపోతా కోరుకున్నావు కదా గ్యారెడుగా. మళ్ళా ఆయన మళ్ళీ మీద తెచ్చుకోవాలంటావు? అవును మరి. అది మెచ్చిన అయితే అయ్యయ్యో గ్యారెడ్ బీర్ సింగు. సరే ఒకవేళ కోరిక కొంగు లోపల వేస్తున్నానయ్యా. కుచ్చుడు ఆపిన పచ్చని పల్లాకి తీసుకొని వచ్చినాడు. పచ్చని పల్లాకి లోపల ఎప్పుడైనా ఒకవేళ బీర్ అయ్యేటటువంటి గ్యారెడ్ బీర్ సింగు చూడమన్నాడు. 7 మంది ఎలపస్తపోయినారా? 7 మంది ఎలపస్తపోయిలు. ఒకవేళ కనుక 14 మంది ఎలపస్తపోయిలు చూసినాడే. ఆ కూర్చుని ఆపిన పచ్చని పల్లాకి వేసినాడు. ఒకవేళ కనుక ఆ పచ్చని పల్లాకి లోపల గ్యారెడ్ బీర్ సింగు కూర్చున్నాడండి. అరే నక్షం దాడారా, ఇప్పుడే ఒకవేళ కనుక ఈ గ్యారెడ్ బీర్ సింగులు తీసుకొని నాగులకొండ పట్టణం లోపల 4 గవిళ్ళు తిప్పుకుంటా 4 గవిళ్ళు తిప్పి ఒకవేళ 4 మంది గుళ్ళు పెట్ట పెరుమల్ల గుళ్ళ కడబడి పెడితే వెళ్ళిపోతాంట గ్యారెడ్ బీర్ సింగు. లేపుర్రా పట్టుకొని పోయి తెచ్చినా పోర్రా. చెప్పినప్పుడు వీరప్ప స్వామి కల్లా చూసిందంట. వెళ్ళవస్తపోయినారు. రూపాయల అలవస్త బియ్యము పుణ్యానికి వచ్చింది అనుకున్నారు కొడుకులు. గొర్రె పిల్ల కళ్ళ కేసు పుణ్యానికి ఉంది అనుకున్నారా కొడుకులారా? మా మీన సొన్ను పుణ్యానికి ఉంది అనుకున్నారా మీరు? ఈ పల్లకి లేవని ఎమ్మిమలని అన్నాడు బీరి సింగో. పట్రా అని వరకల్లా
ఏమైందిరా చిటికిన సూప్ అవుతుంది చిటికిన సూప్ అవుతుంది శంకర్ నా ఒట్టమైందే ఒట్టమైందే నాకు సత్తి నడుముడాలో పట్టుకుందంటరా నడులు పట్టుకుందంటావు నడులకి ఎందుకు పోయినప్పుడు బొడవాయి చీటి పెట్టరా నా పిల్లలు నేను ఒక్కడి నాకు ఆ పళ్ళకి లేకున్నా సరే ఆ పైసలు లేకున్నా సరే ఆ బియ్యం లేకున్నా సరే అలా ఒకవేళ 14 మంది ఇలా వేస్తపోయినట్టు పంపించిన ఒకవేళ కనుక పల్లాకి లేపుతలేరు ఇలా వేస్తపోయిలెక్క 14 మంది కాకపోతే ఒకవేళ 100 మంది ఇలా వేస్తపోయినా సరే కానీ ఒకవేళ పల్లాకి పట్టమన్నప్పుడే ఎంతమంది పోయి లేపినా కానీ పల్లాకి లేవని ఎడాయ మీరయ్యా గ్యారెంటీ సింగ్ 14 మంది కాకపోతే 100 మందిని తోలిసినా కానీ నీ పల్లాకి లేస్తలేదు ఏంటంటారు అన్నప్పుడల్లా వీరప్ప స్వామి చూడబోతున్నా ఈయన బ్రహ్మణేశం కట్టుకొని నాన్న దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా రాజా నారదా నీ గండాలు వచ్చిండు నీ పట్నం గండాలు వచ్చిండు కేరళయ్యో కేరళయ్యా నీ బిడ్డల గండాలు వచ్చిండు కేరళి కేరళయ్యో అయ్యా రాజా నారదా నీ 7 మంది బిడ్డలు చూడవద్దు మంగళాతులు పట్టాలి భార్యకుల ముంగడి దండ పట్టాలి నీ అంక దండ పట్టాలి నీ కొడుకుల శుక్ష సరళనగా కులదుడు దాని ప్రాణాలు నిద్ర పెట్టుకోవాలి మా కొల్లు ఊరు చూడు రెండు చుట్టూ తిరిగానే అన్నమ్మ గుళ్ళో కుల పెనుమల్ల గుళ్ళకాడు తీసినట్టుకుంటే బాగుండలేకపోతేనైనా బాగుండబోదు ఊళ్ళకి అత్తలేసానని చెప్పినప్పుడు కలవని వణుకున్న నారదా ఏమంట ఉండడమ్మా రాజగణపతి కన్ను చూశారు అప్పుడే అనుమానం వస్తుంది రాజనరభూపతికి వీడవాడా అని ఒకవేళ అనుమానం వస్తుంది నరభూపతికి అయినా ఏమి రాజ్యాలు ఒకవేళ ఏదైనా ప్రాణగండాలు వచ్చినట్టున్నారా నేను ఒకవేళ రాజానికి రాజునై ఉండగా అన్నటువంటి నీ పచ్చని పల్లాకి పట్టుటయా ఏమిరా నీ పచ్చని పల్లాకి పట్టను పట్టనంటావు పట్టం ఓయ్యా ఈ ఊళ్ళకి అత్తలేస్తా లేకుంటే ఓ పట్టణానికి కత్తలేస్తుందా అవు మరి అని ఎటు ఒకవేళ ఒకవేళ కనుక రాజా నరభూపతి అయినా ఎక్కడన్నా పట్టాలి నువ్వు ఊరు లోపల డప్పు సాటి వేయించినాడు బాయికాడ ఉన్న వాళ్ళు బాయికానే ఉండాలి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఎవరు బయటికి వెళ్ళకూడదు అని చెప్పి ఊరు మొత్తం డప్పు సాటి వేయించినాడే అన్నమ్మ బిడ్డలారా మీరు బిడ్డలారా 6 మంది బిడ్డలు చూసిండు రాజా నరభూపతి 6 మంది బిడ్డలు ఒకవేళ కనుక అటువంటి గ్యారెంటీ వీరు సింగ్ ముందర నీ వాళ్ళు పట్టుకున్నారు ఒకవేళ శుక్రాచార్యంగా అటువంటి ప్రాధాలు ఒకవేళ కనుకనేమి గ్యారెంటీ వీరు సింగ్ అటువంటి అశాలు విషయాలు కనుక ఒకవేళ కనుకనేమి వీరు సింగ్ చెప్పుడు తీసి ఒకవేళ శుక్రాచార్యుడు ఈడు నాకు నా గర్భాన్ని ఉంటే 7 మంది బిడ్డల తర్వాత ఉంటాడు శుక్రాచార్యుడు ఎండోడు ఇచ్చాడా గుడ్డోడా ఎండోడు గుడ్డోడు మొత్తం ఏ రెండా చెప్పు ఒకవేళ చెప్పులు తీసినాడు ఒకవేళ అటువంటి శుక్రాచార్యుని లోపల పెట్టి ఆ ఒకవేళ ముందర దండనేమో నారదులు పట్టిన వెనక దండనేమో కమలాచి పట్టిండు ఇక పడపడి బల్లాకి పట్టమన్నారు పట్టమన్నారు పడపడి బల్లాకి పట్టమన్నారు పట్టమన్నారు అదే పూజకి దండమన్నారు దండమన్నారు సూర్యుడ చంద్రుడ దండమన్నారు దండమన్నారు 4 కవిళ్ళు తిరగబట్టేనా తిరగబట్టేనా ముందరి దండ 4 బట్టే 4 బట్టే వెనకల దండ కమలాచి బట్టి కమలాచి బట్టి 4 కవిళ్ళు తిరగబట్టి తిరగబట్టి 4 కవిళ్ళు తిరుగుకుంటా ఒకవేళ కనుకనేవి అన్న హనుమల్ల గుళ్ళ పెద్ద పెరుమల్ల గుళ్ళ కడిచిర్రు ఏ గ్యారెంటీ దిచ్చిరా ఇగవో
ఇంటవు మామా మామా నా కాలేడ వరుణ పెళ్లి చూడవు మామా మామా. అయ్యా మీరు పెద్దవాళ్ళు కావడం నా పాలిక పట్టింది కాబట్టి మీకు కొంచెం 12 వరాలు వస్తుంది తీసుకోండి. నీ 12 వరకు నాకెందుకు, నీకే 24 వరాలు ఇస్తా తీసుకో. వీళ్ళకి గంతలేస్తా లేకుంటే ఊడంతా గాయ గంతలు వేస్తా అయికండి. తీసుకున్నావా? 5 తీసుకున్నావా? తీసుకున్నా. ఇగో నీ బిడ్డలు నా 6 మంది మగరాత్రులు పట్టుగా మా శుక్లగా అడిగినా ఇక వాళ్ళకి రూపాయి పాలు ఇస్తుంది తీసుకోమను. మాకు వద్దు మా అక్కకి వద్దు, మా చెల్లెకి మంద పిచ్చులు వేస్తాయి మీకు. ఏమైతే తీసుకోకపోతే మంద పిచ్చులు వేస్తాయి. మంద పిచ్చులు వేసి ఇక బట్టలు ఇస్తారు. బట్టలు ఇచ్చేసి ఇక ఊర్లో పాటు మొత్తం పరివాతలు ఇక గోడలకి కూడా పెండ బీ తినుకుంటూ పోతారు. అమ్మో సరిదే నాకి పట్టు. ఇక మీ తమ్ముడు మా తమ్ముడు శుక్రాచార్య శుక్లు ఇక ఆయన కూడా రూపాయి పాలు ఇస్తుంది తీసుకోమన్న. పాలకి మా పాదాలు మోసి తీసుకుంటావారా? వద్దంటున్నాడు. తీసుకుంటూ తీసుకురా. తీసుకున్నాడు రాజనారుడు ఇదే సమయంలో బాగుమని అనుకోని దేవుడు మంగళకర్త మన దగ్గర వచ్చిండు. దేవుడు వీరయ్య మన దగ్గర వచ్చిండే దేవుడు వీరయ్య. మంగళకర్త మన దగ్గర వచ్చిన వీరయ్య. మంగళకర్త మన దగ్గర వచ్చవని కలయ్యా. ఆ కొరల పెద్ద పుట్టున్నాయమ్మో రామా. ఆ వీరప్ప స్వామి కూడా చూడబోతున్నాయినా శివుల దండకైనా కూడా చక్కెర తీసుకున్నాడు. ఆ శివుల దండకు చక్కెర తీసుకుంటూ వీరప్ప స్వామి శివుల దండు దాడా. ఆ ప్రతాకేమో నాగన్న కొల్ల గుడ్లు తీసుకుంటూ వీరయ్యో. నాగేంద్ర కొల్ల గుడ్లు అందించినప్పుడు మనమైపోయిందట. ఆ పెద్ద పుల్లకైనా వీరప్ప స్వామి ఆ కంచి మేకల గడ్డుకుల కంచి మేకల పట్టుకుల కొట్టేసి పెద్ద పుల్లకైనా కుల మాంసం అందించినప్పుడు పెద్ద పుల్ల చేసిండు వీరయ్య. మంగళకర్తల మా దగ్గర ఏర వచ్చేవాళ్ళు కలిగిపోతే ఇక వస్తలేదు. 2 తుంటలు అవుతుంది. పల్లి పోతే 2 తుంటలు అవుతున్నది. దేవుడు వీరయ్య రామా. ఎట్లా ఎదురంటాడమ్మా వీరయ్య. దేవుడు ఇనుపకుండు అవుతారా వెత్తిండు. అవతారా వ్యక్తులు దేవుడు వీరయ్య. ఇనుపకుండు అవుతారా వెత్తిండు వీరయ్య. ఇనుపకుండు అవుతారా వెత్తిండు వీరయ్యో. మన్నుల కత్తుల మిషన్ పట్టడమ్మా రామా. ఆ ఇనుపగుడ్డకుల మంగళ కత్తుల మిషన్ పడ్డప్పుడు పల్లకుల మిషన్ ఇరిగిపోతున్నాయి. ఆ ఇనుపగుండు అవుతారు మానవీల బట్టి వీరప్ప స్వామిని రూపం ఎత్తినాడు రామరామ. దేవుడు వీరయ్యను మా వీరయ్యో. దేవుడు నిజం ఎత్తినాడు దేవుడమ్మ. ఒంటి సమమాల మీద కామరాది. ఆ వీరప్ప స్వామి నిమ్మపండు అవతారం ఎత్తుకులమ్మా కామరాజు మీద పడ్డడమ్మా. ఆ నిమ్మ పండు పోయి వీరప్ప స్వామిని అవతారం ఎత్తిందట. కాదే కామరాజే వచ్చినవా బావా? కామరాజే బావా వచ్చినవా? వచ్చినవా? నేనే వద్దాం అనుకున్నా, నువ్వే వచ్చినావా బావా? ఎన్నడు ఎన్నడు రాలే బావ, ఎన్నడు వస్తాను చెప్పిన బావ నేను. ఎన్నడు వస్తాను చెప్పిన 3-3 గంటలు చేస్తాను చేరవస్తానని చెప్పింది.
9 గడియలు దాటిపోతున్నాయి, ఏం చేస్తున్నావే? వీడియో తీస్తాను. బావా, సోమవారం, ఓ, మంగళవారం, ఏ వారంలో బుధవారం వస్తుందో చెప్పినా నీకు? వీడియో తీస్తాను. నాకా? ఇల్లు తీస్తున్నాను. నాకేమైనా వస్తాము? మంగళవారం నాడు వస్తాను. ఏమత్తి మంగళవారం నాడు వద్దామనుకున్న బావా మీరయ్యా. మంగళవారం నాడు వద్దామనుకుంటే మంటల్లో పట్టట్టు అన్నారు బావా మీరయ్యా. మంగళవారం నాడు వద్దామనుకున్నా కానీ మంగళవారం నాడు మంటల్లో పడ్డట్టు అన్నారు. మా దగ్గర రాలేదు బావగాయలు, ఒక్కనాడే రాలే. మంగళవారం నాడు మంటల్లో పడ్డట్టు. మరి బుధవారం ఏమైందో? బుధవారం నాడు వద్దామనుకున్న బావోయ్ మీరయ్యా. బుధవారం నాడు గొర్రె ఉన్న రోజన్నారు బావా మీరయ్యా. పాడవాళ్ళు అందరు పాడవాళ్ళు. గొర్రె పుట్టిన రోజు అన్నారు బావా మీరయ్యా. గొర్రె పుట్టిన రోజు అయ్యాలి కాబట్టి బుధవారం నాడు రాలేదు బావగాయలు, ఒక్కటే నాడు. ఓహో, బుధవారం నాడు గొర్రె పెట్టిన దినము. అవును. అది వంట అట్లా అయింది. మరి బేస్తారం ఏమైందో? బేస్తవారం నాడు వద్దామనుకున్న బావా మీరయ్యా. బేస్తవారం నాడు పెరిగి తినమన్నారు బావో మీరయ్యా. బేస్తవారం నాడు పెరిగి తినమన్నారు కానీ ఒక్కనాడు రాలేదు బావా. ఓహో, ఆయన ఒకటోరు బేస్తారం పెరిగి తినమన్నారు. మరి శుక్రవారం ఏమైందో? శుక్రవారం నాడు వద్దామనుకున్న బావో మీరయ్యా. శుక్రవారం నాడు కనుకనేమో ఒకవేళ లక్ష్మీదేవి పూజలు, ఒకవేళ దుర్గాదేవి పూజలు అన్నారు కాబట్టి ఆ లక్ష్మీదేవి పూజలు ఒకవేళ కనుక శుక్రవారం నాడు ఒకవేళ ఇంట్లోకి వెళ్ళి అడవిలో వెళ్ళిపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టు అని నేను పెట్టె తీసుకొని బాగానే వచ్చిన, ఊరవతల దాకా వచ్చిన. ఈ బీజార్ నగర్ ఇక పెద్ద కుర్మ పెళ్ళము, శెలవది పెళ్ళము, మన అధ్యక్షుడి పెళ్ళము, ఉపాధ్యక్షుడి పెళ్ళము, వీళ్ళందరూ అడ్డం వచ్చి మా ఊరికైనా ఆడవిల్లవే, ఇంటికైనా ఆడవిల్లవే అమ్మ అయ్యా, మన సెలవుజి పెళ్ళము, పెద్ద గురువు పెళ్ళము, వైస్ చైర్మన్ పెళ్ళము, చంద్రకళ చంద్రకళ సెలవు అది మన అధ్యక్షుడు మరి ఎవరు? అయితే వీళ్ళందరూ మన అధ్యక్షుడి పెళ్ళము, ఉపాధ్యక్షుడి పెళ్ళము, ప్రవీణ, ప్రధాన కార్యదర్శి పెళ్ళము, మన పెద్ద కుటుంబ పెళ్ళము, శిరోజు పెళ్ళము, వీళ్ళందరూ వచ్చి నువ్వు మాకైనా ఆడవిల్లవే, ఊరికైనా ఆడవిల్లవే, ఇంటికైనా ఆడవిల్లవే తల్లి. రోజు లక్ష్మీదేవి పూజలు ఉన్నాయి, నువ్వు ఊళ్ళకి వెళ్ళిపోతే మాకే మంచిది కదా అని చెప్పి ఊరంతా పోయిన వాళ్ళు నన్ను ఇంకా మన పిల్లలు అందరూ వచ్చి శుక్రవారం నాడు అట్లా అయింది. మరి శనివారం ఏమైందో? శనివారం నాడు వద్దామనుకున్న బాబా మీరయ్యా. శనివారం నాడు ఒకవేళ కనుక అక్కడ పడమడి దిక్కు పోవద్దన్నారు బాబా మీరయ్యా. శనివారం నాడు పడమడి దిక్కు పోవద్దన్నారు కానీ ఒక్కనాడు రాలే బావా. శనివారం నాడు పరవడి పోదు, శని కూసినట్టు అన్నారు. కూర్చున్నట్టు కాళ్ళ శని. అంతేనా? మరి ఆదివారం ఏమైందో? ఆదివారం నాడు వద్దామనుకున్న బాబా మీరయ్యా. ఆదివారం నాడు నేనే వద్దామనుకున్నా కానీ బాబా మీరయ్యా. ఆదివారం నాడు ఒక్కటే నాడు రాలేగా బావా. ఆదివారం అంటే అట్లా. మరి సోమవారం ఏమైంది? సోమవారం నాడు సోచంగా నేనే వద్దామనుకున్న బాబా మీరయ్యా. సోమవారం నాడు నేనే వద్దామనుకుంటే ఇక నీవే వచ్చినావు మీరయ్యా. కదా నీవే వచ్చినావు మీరయ్యా. సోమవారం నాడు సోచంగా నేనే వద్దామనుకున్నా కానీ నువ్వే వచ్చినావు బావా మీరయ్యో. బావా బావగారండి, ఓ బావగారండి, అమ్మా ఈ రోజు నేనే వద్దామనుకున్నా తెలుసా అసలు. నిజంగా నేను వద్దామనుకున్నా నువ్వే వచ్చినావు బావా. ఇది ఒకరి మాటలు ఏం చక్క మాట్లాడుతుంది చూడు. హలో, ఇక నేనే వద్దామనుకున్నా. మరువురా? మరువు అంతేనా? బాలా కామరాది వీరప్ప స్వామి ఎక్కలేని కోపం తెచ్చిందట. కామరాజుని పట్టి కొట్టి ఒక చోట పెట్టినాడా. ఎవడు వీరయ్యో? ఆ వీరప్ప స్వామి గల బాల కామరాజు కొట్టెట్ల పట్టి కొట్టి భుజం మీద
అయ్యప్ప స్వామి అరే చాంద్యాల మండల చెలబాల మండల బాలకామరాజుని తీసుకొని వెళ్ళిపోతుండగా అలనాడు ఒకవేళ బాలకామరాజు చేతికున్న మంగళము తీసినాది. బాలకామరాజు చేతికున్న మంగళం తీసింది. ఒకవేళ కనుక తప్పటి పూత మల్లమ్మ మీద వేసినప్పుడు తప్పటి పూత మల్లమ్మ గడగడ వరకబట్టే గడగడ వరకు కావలైతున్నదా బాలక అటువంటి తప్పటి పూత మల్లమ్మనైనా రాజకచ్చిన్నాడు మధ్య కరియర్ వచ్చి